చిన్న కాయలు లోకల్ కాయలు ఎంతో అద్భుతంగా కూడా ఈ యొక్క ఒక 5-6 పండ్లు పొద్దున సాయంత్రం తింటే షుగర్ కంట్రోల్ లో ఉంటది. పేన సూచన అమలు చేస్తుంటది. ఏంటంటే టీపీ రోగానికి సేదు మందు అనేది ఒకటి ఉన్నది సామెత. వెల్కమ్ టు సుమన్ టీవీ. అల్ల నేరేడు వల్ల సీజన్ అయితే మొదలైపోయింది. అల్ల నేరేడు వల్ల సీజన్ తో కూడా ఇప్పుడు ఈ పండ్లు రావడంతో కూడా చాలా మంది యొక్క అల్ల నేరేడు పండ్లను కొనేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. అల్ల నేరేడు పండ్ల వల్ల కూడా ఎంతో ఉపయోగం ఉంది. అంటే ఈ యొక్క అల్ల నేరేడు వల్ల సీజన్ రాగానే కూడా ఎంతో మంది మధుమేహం అంటే డయాబెటిక్స్ ఉన్నవారు కావచ్చు, ఇంకా గుండె సంబంధిత యొక్క వ్యాధులు ఉన్నవారు కావచ్చు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు కూడా చాలా మంది అయితే ఈ యొక్క అల్ల నేరేడు పండ్లను ఇష్టపడుతూ ఉంటారు. అంటే అల్ల నేరేడు పండ్లు గ్రామాలలో నుండి కూడా ఈ యొక్క అల్ల నేరేడు పండ్లను ప్రత్యేకంగా తీసుకువచ్చి కూడా ఈ యొక్క పట్టణాల్లో కూడా అమ్ముతున్న పరిస్థితి ఉంది. అంటే ఇప్పటికీ అంటే పోయినసారికి ఇప్పటికీ ఎట్లా ఉంది అల్ల నేరేడు వల్ల సీజన్ కి కానీ ఒక పండుగ రేట్ ఎట్లా ఉంది అనేది కూడా మనము అడిగి తెలుసుకున్నాం. అంటే ఒక పావు కిలోనే దాదాపుగా 60 నుంచి 70 రూపాయలు 80 రూపాయల వరకు కూడా పలుకుతున్న పరిస్థితి లేదు. ఇక్కడ మనం ప్రస్తుతం అయితే సిద్దిపేట మార్కెట్ వద్దన అయితే మోడర్న్ మార్కెట్ వద్దన అయితే అల్ల నేరేడు పండ్లు జోరుగానైతే అమ్ముతున్నారు. ఎంత ఉంది అసలు పావు కిలో ఎంత అమ్ముతున్నారు అనేది కూడా మనం తెలుసుకున్నాం. అన్న ఎట్లా ఎన్ని రోజులు పట్టు అమ్ముతున్నావు ఇవి? 10 రోజులు అవుతుంది. 10 రోజులు అవుతుంది. ఎట్లా ఉంది వ్యాపారం మరి? మంచిగానే ఉంది. ఎన్ని సంవత్సరాలు పట్టు అమ్ముతున్నావు అల్ల నేరేడు పండ్లు? 20 సంవత్సరాల నుంచి అమ్ముతున్నాను. ఎట్లా ఉంది మరి వ్యాపారం ఈసారి? ఈ సమయం మంచిగా ఉంది. అంటే ఎంత రేట్ ఎంత పడుతుంది? ఎంత 130 రూపాయలు పడుతుంది. ఎట్లా కిలో ఎంత పడుతుంది? 130 కిలో 130. పావు కిలో 40-30. ఎట్లా ఉంది మరి గిరాకీ ఎట్లా ఉంది? మంచిగానే ఉంది. ఏమంటారు జనాలు? అంటే ఎట్లా ఉంటది రుచి? ఎట్లా ఉంటది ఇది? ఉంటాయి. ఆ షుగర్ అన్న వల్ల ఆళ్ళు వీళ్ళు ఏమన్నా కిడ్నీలో రాళ్ళు ఉన్నా కానీ కరిగిపోతాయి కాబట్టి తీసుకుంటారు. అంటే కస్టమర్లు కూడా వచ్చి కొనుక్కోపోతున్నారు ఇక్కడ. ఏంటంటే అల్ల నేరేడు వల్ల ఉపయోగం ఏంటి? అంటే మీరు ఎప్పటి నుంచి కొంటున్నారు? దాదాపు 10 years నుంచి వాడుతున్నాం. వాళ్ళు ప్రతి ఒక్కరైనా కొన్ని కనీసం అట్లీస్ట్ ఒక పావు కిలో అనేది తినాలి. ఎట్లా ఉందండి రేటు విషయం గురించి? రేటు మామూలుగానే ఉందండి. అంటే అందరు పీపుల్ కొనే విధంగానే ఉన్నాయి రేటు. మనం ఇప్పటి వరకు చూసింది ఏంటంటే రోడ్డు పైన ఉండేటువంటి మొత్తం కూడా హైబ్రిడ్ కి సంబంధించినటువంటి అల్ల నేరేడు అంటే గ్రామాలలో స్వయంగా రైతులు ఇక్కడ మార్కెట్ లోకి తెచ్చి ఒక లోకల్ కాయలు ఇవన్నీ కూడా. అంటే చూడండి ఈ చిన్న కాయలు లోకల్ కాయలు ఎంతో అద్భుతంగా కూడా యొక్క అంటే వాటికి సీడ్ కంటే కూడా ఈ యొక్క లోకల్ కాయలు అనేవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. న్యాచురల్ గా కూడా అవి వచ్చే అంటే ఒక మనతో పాటు కూడా ఇక్కడ మహిళా రైతు ఉంది. అంటే వాళ్ళ చెట్టు నుంచి వెళ్ళి ఎన్ని కాయలు వెళ్తాయి, దాదాపుగా పోయినసారి కూడా ఇప్పటికి రేట్ ఎట్లా ఉంది అనేది కూడా మనము అడిగి తెలుసుకున్నాము. అంటే అమ్మ చెప్పండి, మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వచ్చింది? మాది ఎన్సన్పల్లి సార్, బయలకాడు ఉంటాము. మాది తిప్పరవేణి కాలనీ అంటారు. మేము బయల దగ్గర మా పొలాల చుట్టూ ఉంటది చెట్టు. ఎన్ని చెట్లు ఉన్నాయి మీకు? 3 చెట్లు ఉన్నాయి. 3 చెట్లు. ఎట్లా ఉంది మరి ఇప్పుడు ఈ అల్ల నేరేడు వల్ల రేట్ ఎట్లా ఉంది? రేటు పోయినసారి 300 కిలో ఉండే, ఇప్పుడు మాత్రం 120 కిలో అవుతుంది సార్. అట్లా ఉంది. చాలా తగ్గింది రేటు, చాలా తగ్గింది. అప్డేట్ వాళ్ళ కూడా పెద్దగా ఉండట్లా జనాలు అవే తీసుకుంటారు. పెద్దగా ఉన్నాయని, చిన్నగా ఉన్నాయని ఇవి ఎవరు తీసుకుంటలేరు. ఇవి రేటు తక్కువ ఉంది, అవి రేటు ఎక్కువ ఉంది. అప్డేట్ అట్లా టేస్ట్ లో ఏది మంచిగా ఉంటుంది అంటారు? టేస్ట్ మన లోకల్ ఏమో తీయగా ఉంటది, మన అప్డేట్ ఏమో పుల్లగా ఉంటది, చేదు ఉంటది, పెద్దగా ఉంటది. ఇదేమో తీపి ఎక్కువ ఉంటది కాబట్టి చిన్నగా ఉంటది కాయ కాబట్టి ఇది జనాలకు ఇదే మంచిది. అంటే మామూలుగా ఎన్ని కాయలు వెళ్తాయి మొత్తం అది అయిపోయేసరికి? చెట్టు అయిపోయేసరికి 30 రూపాయల పావు కిలో సార్. చెట్టు అయిపోయేసరికి ఎన్ని కాయలు? చెట్టు అయిపోయేసరికి 3 తట్టలు 4 తట్టలు దాదాపు వెళ్తాయి, అంతే. ఎక్కువ వెళ్ళాయి. ఇక్కడ మొత్తం మీరు అన్ని కూడా రైతు బజార్లో అమ్ముతుంటారా? నేను ఎక్కువ రైతు బజార్కే వస్తాను. ఎక్కువ రైతు బజార్. ఆ చెట్టు ఎక్కలేము, మనం కాలు తెంపుడే కింద ఉండి ఏదైనా వేసుకొని తెంపుడే గానీ చెట్టు ఎక్కలేము. చెట్టు ఉత్తనే ఇరిగిపోతుంది. అట్లా లాభం ఉందా నష్టం ఉందా? లాభం ఏం లేదు సార్, నష్టమే ఉంది. అది అప్డేట్ చెట్లు వచ్చేసరికి ఇది లాభం లేదు. అట్లా అంటే లోకల్ ఇప్పుడు మొత్తం కూడా లోకల్ కాయలు, బయట ఉండే హైబ్రిడ్ పెద్ద పెద్ద ఉంటున్నాయి. వీటికి టేస్ట్ విషయంలో గానీ తేడా ఏం చెప్తారు? దాంట్లో స్వీట్నెస్ ఎక్కువ ఉంటది, అది షుగర్ పేషెంట్స్ పనికిరావు. మేజర్ గా ఇవి తింటేనే షుగర్ పేషెంట్స్ చాలా బాగా పనిచేస్తుంది. దాంట్లో స్వీట్నెస్ ఎక్కువ ఉంటది, ఇందులో తక్కువ ఉంటది. ఇది కట్ మీట్ ఉంటది, కట్ మీట్ ఉంటది. సీజనల్ గా వచ్చే వాటిలో వీటిని రెగ్యులర్ గా తింటే రోజు ఒక 5-6 పండ్లు పొద్దున సాయంత్రం తింటే షుగర్ కంట్రోల్ లో ఉంటది. దీన్ని నాకు ఎక్స్పీరియన్స్ దాదాపు 20 పేన సూచన అమలు చేస్తుంటది. ఏంటంటే టీపీ రోగానికి సేదు మందు అనేది ఒకటి ఉన్నది సామెత.
తీపి రోగం అంటే షుగర్ బీమారి. దానికి నెగిటివ్ ఏంటంటే సేదు మందు. సేదు మందు అంటే చేదు, వగరు, పులుపు, కట్మిట్ అన్ని కలిసి ఉంటాయి కాబట్టి వీటిని తింటే చాలా బాగుంది. రేట్ విషయాలు ఏం చెప్తారు సార్? రేటు విషయంలో ఇప్పుడు మనకి ఎప్పటికి దొరికేటివి కావు ఇవి, సీజనల్ గా దొరికేటివి కాబట్టి రేటు దగ్గర చూడదు. అవసరం ఉన్నప్పుడు వాళ్ళు దొరకాయి, ఓన్లీ సీజనల్ గా దొరుకుతాయి కాబట్టి అప్పుడు తినాలి. ఈ వీటికి పెట్టేదానికంటే మందల కంటే పెట్టు ఎంత ఎంత పెడతాం, వీటికి పెడితే తక్కువ కదా. దానికి పెడతాం. ఒక టేస్ట్ చేసేవాడు 500-600 తీసుకుంటాడు. ఇది 30 రూపాయలు పావు కిలో అంటే 3 రోజులు 4 రోజులు తినేస్తుంది. చాలా రీజనబుల్ అవునా, వాడచ్చు. తీపికి చేదే మంది అన్నట్టుగా కూడా అల్లనేరేడు వల్లులో ఉన్నటువంటి మల్లాలను మొత్తం కూడా యొక్క అల్లనేరేడు వల్ల సీజన్ లో వచ్చే ఫ్రూట్ తినడం వల్ల కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అంటే రేటు కూడా రీజనబుల్ గానే ఉందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వినియోగదారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట. చిన్న కాయలు, లోకల్ కాయలు ఎంతో అద్భుతంగా కూడా ఒక 5-6 పండ్లు పొద్దున సాయంత్రం తింటే షుగర్ కంట్రోల్ లో ఉంటది. పేన సూచన అమలు చేస్తుంటది. ఏంటంటే తీపి రోగానికి సేదు మందు అనేది ఒకటి ఉన్నది సామెత.